యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ గడ్డపైనే. ఆ రోజు ఆయన ఆలోచించండి, ఏదో రాజకీయాల కోసం రాలేదు, లేకుంటే రాజకీయాల్ని అధికారం కోసం వచ్చి ఉపయోగించుకోవడం రాలేదు. తెలుగు జాతికి అన్యాయం జరిగింది, నా జాతిని కాపాడుకోవాలని ఏకైక లక్ష్యంతో ఎన్టీ రామారావు గారు వచ్చారు. పార్టీ పెట్టిన విధానం కూడా మీరు చూశారు. ఎమ్మెల్యే క్వార్టర్లో ఆ రోజు ఏ విధంగా అయితే 10 మందిని కలవడానికి వచ్చాడు, వస్తే పెద్ద ఎత్తున ప్రజలు వస్తే అప్పటికప్పుడే తెలుగుదేశం పార్టీని నామకరణం చేసి అనౌన్స్ చేశారు. ఈ రోజు కూడా నేను చూస్తున్నా మిమ్మల్ని చూస్తా ఉంటే మళ్ళీ తెలంగాణ గడ్డ పైన తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం వస్తుంది. అది స్పష్టంగా కనపడుస్తా ఉంది మీ ఉత్సాహం చూస్తా ఉంటే. ఒక విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు 2 రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు కూడా నేను ఒకటే ఆలోచించాను. నాకు ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ 2 కళ్ళు లాంటివి. అందుకే ఆ రోజు ఒకే మాట చెప్పాను, నేను ఏ పక్క కూడా సైడ్స్ తీసుకోకుండా 2 ప్రాంతాల ప్రయోజనాలు లక్ష్యంగా పనిచేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు జాతి ఐకమత్యంగా ఉండాలని ఆ రోజు ఆలోచించా, ఈ రోజు ఆలోచిస్తున్నా. నా చివరి రక్తపు బొట్టున్నంత వరకు అదే ఆలోచిస్తాను. 20 ఏళ్లుగా పొజిషన్ లో ఉన్నాం. తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మనం అడుగుతున్నా. తెలుగు వారి ప్రయోజనాల కోసం తెలుగుదేశం పార్టీ ఉండాలా లేదా అని మనం అడుగుతున్నా. తెలంగాణ గడ్డ పైన పుట్టిన పార్టీ ఉండాలా లేదా అని అడుగుతున్నా. తప్పకుండా ఇక్కడ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు. తొందరలోనే పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం. మళ్ళా యువకుల్ని ప్రోత్సహిస్తాం, యువ రక్తాన్ని ఎక్కిస్తాం, చదువుకున్న వ్యక్తులందరినీ కూడా తీసుకొస్తాం. నేను ముందే విధంగా అయితే ఆలోచించాను, ఇప్పుడు టెక్నాలజీ కూడా వచ్చింది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఒక విధానం, తెలంగాణ ఇంకొక విధానంతో ఆలోచించి ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒక మంచి పార్టీని అభివృద్ధి చేద్దాం. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక ప్రత్యేకత ఉంది. అధికారం ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఎప్పుడూ ప్రజాపక్షంలోనే మనం ఉంటాం. ఈరోజు ఎన్టీఆర్ ట్రస్ట్ బిల్డింగ్ ఇది. మీరు పక్కన చూస్తే బ్లడ్ బ్యాంక్ ఉంది. భువనేశ్వరి గారి నాయకత్వంలో స్కూల్స్ పెట్టాం. ఆ రోజు నేను పెట్టిన తర్వాత, నేను రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత ఆ మేనేజ్మెంట్ ని ఆవిడ చూస్తా ఉంది. ఇంకో పక్క బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ రోడ్ లోనే ఉంది. అది మన నాయకుడి కళ. ఆ రోజు ఆయన ఆలోచించాడు, ఎవరైతే మా అత్తగారు క్యాన్సర్ తో చనిపోతే ఇంకొకరి మాటగా చనిపోకూడదని ఆలోచించి క్యాన్సర్ హాస్పిటల్ ప్రారంభించాడు. చేయాలని ఆలోచన వచ్చింది. తర్వాత నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత దాన్ని అభివృద్ధి చేశాను. ఇప్పుడు బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ ఈ ప్రాంతంలో ఎనలేని సేవలు అందిస్తున్నారు. ఒక ఇన్స్టిట్యూషన్ పెడితే ఎప్పుడు కూడా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, తెలుగుదేశం పార్టీ ఒకే ఆలోచన. ఆ ఆలోచన ఏ విధంగానైనా సరే ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తప్ప పెత్తనం చేయాలని కాదనే విషయం మరొకసారి మీ అందరికీ గుర్తు చేస్తున్నా. అది ట్రస్ట్ కావచ్చు,
రాజకీయ పార్టీ కావచ్చు, ఇవన్నీ కూడా ఆలోచిస్తాం. నేను కూడా పార్టీని రీస్ట్రక్చరింగ్ చేస్తాం, యువకుల్ని ప్రోత్సహిస్తా, ఉత్సాహవంతుల్ని గౌరవిస్తా. మళ్ళీ ఇప్పుడు నేను వేసే ఫౌండేషన్ ఒక 30-40 సంవత్సరాల వరకు పనిచేసే సమర్థమైన నాయకత్వాన్ని తయారు చేసుకున్నాం. ఇక చూసారు, చంద్రబాబు నాయుడు పార్టీని రీయాక్టివేట్ చేస్తాం, రీస్ట్రక్చర్ చేస్తాం, యువ రక్తాన్ని నింపుతాం. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీ నిర్మాణం జరిగిందో అక్కడ తెలుగుదేశం పార్టీని పూర్వవైభవం తీసుకొద్దామా లేదా అని ఆయన ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వేదికగా మాట్లాడడం జరిగింది. సో ఈ కొంత సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. సో ఎట్లా చూడాలి ఈ భేటీకి సంబంధించి, ఏం జరిగింది, వాళ్ళ ఇరువురు మధ్య ఎటువంటి చర్చకు వచ్చాయి? బాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత హైదరాబాద్ కు వచ్చినటువంటి నేపథ్యంలో భారీగా ర్యాలీ, మళ్ళీ నిన్న బేగంపేట నుంచి స్వాగతం ర్యాలీ చేశారు వచ్చిన రోజే ఎయిర్పోర్ట్ నుంచి. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రితో భేటీ, నెక్స్ట్ డే రోజే మళ్ళీ ఆయన నివాసం నుంచి పార్టీ ఆఫీస్ వరకు భారీగా ర్యాలీ చేపట్టారు. అంటే 3 రోజులు చాలా బిజీ షెడ్యూల్లో చంద్రబాబు నాయుడు ఉన్నారు, కార్యకర్తల్ని నాయకుల్ని కలుస్తా ఉన్నారు. ఆ నేపథ్యంలో నిన్న ఎన్టీఆర్ భవన్ వేదికగా తెలంగాణలో పార్టీ పునర్వైభవం తీసుకొస్తాను, పార్టీ పునర్నిర్మిస్తానంటూ స్టేట్మెంట్ చేసి ఇంటికి వెళ్లిన తర్వాత సాయంత్రానికి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కలవడం వెనుక ప్రస్తుతం సర్వత్రా చర్చ కొనసాగుతా ఉంది. ఈ మధ్య ఎందుకంటే ఆ కలిసినటువంటి ఎమ్మెల్యేలంతా కూడా గతంలో టీడీపీ నుంచి ఎమ్మెల్యేలుగా పనిచేసినటువంటి వారే కావడంతో చంద్రబాబు నాయుడిని కలవడం పైన సర్వత్రా రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతా ఉంది. ఎందుకు కలిశారు అనేటువంటిది, ఆ ఎమ్మెల్యేలందరిపైన కూడా ఈ మధ్య కాలంలో పార్టీ మారనున్నారు అనేటువంటి వార్తలు ఎక్కువగా వినిపించాయి పొలిటికల్ సర్కిల్లో. వాళ్ళంతా కూడా ఈ రీసెంట్ గా జరిగినటువంటి కొన్ని వాటిలో పార్టీ కార్యక్రమాలకు కాస్త దూరంగా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలకు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలిశారు. మరి అది మర్యాద పూర్వకంగా కలిశారా, గతంలో పరిచయం ఉన్నందువల్ల ఏపీ ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినందుకు మరొకసారి ముఖ్యమంత్రిగా ఎన్నికైనందుకు అనేటువంటిది ఒకవైపు చర్చ ఉంటే, వీళ్ళంతా కూడా పార్టీ వేయడానికి సిద్ధమవుతున్నారు, మళ్ళీ టీడీపీలోకి వస్తున్నారు అనేటువంటి ప్రచారం కూడా పొలిటికల్ సర్కిల్లో జరుగుతా ఉంది. కానీ అది ఎంతవరకు నిజం అనేటువంటిది చూడాలి. అయితే ప్రస్తుతం బాబును కలిసినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ మారుతారా, మర్యాద పూర్వకంగానే భేటీ అయ్యారా అనేది తెలియాల్సింది. బాబు కాకపోతే బాబును చంద్రబాబు నాయుడిని కలిసిన ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా కలిశారనే ప్రచారం జరుగుతా ఉంది. మాధవరం కృష్ణారావు కూకట్పల్లికి సంబంధించి కేపీ వివేకానంద గౌడ్ కావచ్చు, మాగంటి గోపీనాథ్ కావచ్చు, మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు కూడా కలిశారు అనేటువంటి ఒక ప్రచారం అయితే జరుగుతా ఉంది. వీళ్ళంతా కూడా మర్యాద పూర్వకంగా భేటీ అయ్యాము అనేటువంటి ఒక మాట చెప్తున్నప్పటికీ వీళ్ళంతా గెలిచినటువంటి ఎమ్మెల్యేలంతా గతంలో టీడీపీ నుంచి వచ్చిన వారు కావడం, టీడీపీ జిహెచ్ఎంసీ సరౌండింగ్ లో సెటిలర్స్ ఓట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ సెటిలర్స్ ఓట్లతో కూడా వీళ్ళందరూ గతంలో విజయం సాధించారనే ప్రచారం గతంలో జరిగింది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా 2014, 2018, మొన్న రీసెంట్ గా జరిగినటువంటి 2023లో కూడా. సో సెటిలర్స్ ఓట్లు చాలా కీలకంగా మారాయి. అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు ఒకసారి రావడంతో ఆంధ్రప్రదేశ్ లో ఓటర్స్ అటు మళ్ళినప్పటికీ పార్లమెంట్ ఎన్నికలకు కట్టుపోయారు. కానీ ఇటు అసెంబ్లీ ఎన్నికలప్పుడు వాళ్ళు ఇక్కడే ఉండిపోయారు. కేవలం అసెంబ్లీ ఎన్నికలు ముందుగా జరిగాయి, తెలంగాణకు వచ్చాయి. కాబట్టి ఆ సమయంలో జిహెచ్ఎంసీ సంబంధించిన సరౌండింగ్ లో సెటిలర్స్ ఓట్స్ చాలా కీలకం. వారంతా టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడంతో గతంలో బీఆర్ఎస్ కు సెటిలర్స్ మల్లారు అనేటువంటి గతంలో ప్రచారం జరిగింది, మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వీరు చంద్రబాబు నాయుడు కలవడం వెనకాల నా రీజన్ ఏంటి, దానికి తోడు నిన్న చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ కు దీనికి ఏమైనా సంబంధం ఉంటుందా, తెలంగాణలో టీడీపీని బలోపేతం చేస్తామనేటువంటి స్టేట్మెంట్ కి నిన్న కలిసినటువంటి ఎమ్మెల్యేలకు అనేటువంటి తర్వాత పొలిటికల్ సర్కిల్ అయితే చర్చ కొనసాగుతుంది. టీడీపీ పార్టీ రీస్ట్రక్చర్ చేసే ప్రయత్నం జరుగుతోంది. సో దానిలో భాగంగానే సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో అటు ఆయన చెప్పిన వెంటనే వీళ్ళిద్దరు కలవడం అనేది ఆ చర్చ కొనసాగుతోంది. ఇన్ఫాక్ట్ వీళ్ళు గతంలో టీడీపీలో పనిచేసిన అనుభవం ఉంది కాబట్టి ఆ స్ట్రక్చరింగ్ నేపథ్యంలో వీళ్ళు ఏమైనా పార్టీలోకి మళ్ళీ వెళ్తారా లేదంటే ఎటువంటి చర్చ జరిగిందని ఒక స్పెక్యులేషన్ ఒక రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాల్లో ఒక పెను దుమారం అయితే రేపుతోంది. దీనికి సంబంధించి ప్రశ్న. సో ఎమ్మెల్యేల రియాక్షన్ ఏంటి, మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, ఎందుకు కలిసారనే విషయం ఎప్పుడైనా వాళ్ళు క్లారిటీ ఇచ్చారా, దాన్ని మీడియాతో మాట్లాడారా? ఇంతవరకు అయితే ఇంకోరు మాట్లాడలేదు. ఇప్పుడు ప్రకాష్ గౌడ్ గాని, అరికప్పుడు గాంధీలు గాని ఇంతవరకు మెన్షన్ చేయలేదు. వీరితో పాటు ఇందాక చెప్పినటువంటి పేర్లలో, ప్రచారం జరుగుతున్నటువంటి పేర్లలో మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడు, మాగంటి గోపీనాథ్, తర్వాత మండవ వెంకటేశ్వరరావు వీళ్ళు కూడా కలిసారనేటువంటి చర్చ జరుగుతుంది. మాజీ ఎమ్మెల్యే మండవ వెంకటేశ్వరరావు అయితే బయటకు వచ్చినటువంటి విజువల్స్ లో మాత్రం
ప్రకాష్ గౌడ్ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అరికప్పుడు గాంధీలు కలిసినటువంటి ఫోటోలు బయటకు వచ్చేసాయి. కొత్త మిర్యాలగూడకు సంబంధించినటువంటి మాజీ ఎమ్మెల్యే కూడా కలిశారు ప్రస్తుతం చంద్రబాబు నాయుడు. ఆ ఫోటోలో చూడొచ్చు మనం, ఆయన కూడా ఉన్నారు. వీళ్ళంతా మరి పార్టీ ఆయన పునర్నిర్మాణం అన్నారు. అందులో భాగంగా టీడీపీలోకి వెళ్లేటువంటి అవకాశం ఉంటుందా? ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ను దాదాపు ఖాళీ చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ ప్రయత్నం చేస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను వరుసగా చేర్చుకుంటుంది. కొద్ది మందిని చేర్చుకొని మిగతా వారిని చేర్చుకునేటువంటి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటిది కూడా చర్చ కొనసాగుతా ఉంది. సో ఆ చేరలేనటువంటి వారి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో కొంతమంది బీజేపీ కానీ కొంతమంది వారిని టీడీపీ వైపు చూస్తున్నారనేటువంటి చర్చ ఉంది పొలిటికల్ సర్కిల్లో. వీరు ఇప్పటి వరకు ఎందుకు కలిసారనేటువంటి చెప్పనప్పటికీ గత ఉన్న పరిచయంలో భాగంగా మర్యాదపూర్వకంగా కలిసి ఉండొచ్చు అనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్లో ఉంది. ఎందుకంటే టీడీపీ ఎమ్మెల్యేలుగా పనిచేశారు గతంలో, వాళ్ళంతా కూడా సాన్నిహిత్యం ఉంది చంద్రబాబు నాయుడుతో, కాబట్టి అందులో భాగంగా కలిసారనే ప్రచారం కూడా ఉంది. చూడాలి.